పిడికిలి బిగించి చెప్పాలి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నేను ఈరోజు రావడానికి ముఖ్య కారణం టైగర్ రాజా సింగ్ గారు మాత్రమే. ఎవడనొచ్చి దాడి చేసినా కాల్చిన పెద్ద భయం లేదు. ఏక్ నిరంజన్. దేశం నీది అనడానికి సూది మొన మోపెటంత ప్రమాణం కూడా నీకు లేదు, వెంట్రుక ప్రమాణం అంతా కూడా నీకు లేదు. ఈ దేశంలో లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు ఊహించలేనప్పుడే సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన శక్తిపీఠాలున్న దేశం ఇది. నరరూప రాక్షసులు తిరుగుతున్నప్పుడు జపమాల పట్టుకొని జపం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఏ రామున్నైతే నువ్వు కొలుస్తున్నావో ఆ రాముని చేతిలో కోదండం ఎందుకున్నది? ఆయన కూడా జపమాల పట్టొచ్చు కదా. నువ్వు శివుని పేరు మీద జపం చేస్తావు, ఆ శివుని చేతుల త్రిశూలం ఎందుకుంది? పీర్ల పండుగ ఎవడు చేయకూడదంట. ఇంకొక మాట కూడా చెప్పురి, బొందాలకు దర్గాలకు ఎవడు ఉరుసులు చేయకూడదంట, కందులు చేయకూడదంట. సనాతనుని జోలికి వచ్చిన వాడు ప్రపంచ పటంలో కనబడడు. బాగా గుర్తుపెట్టుకోండి. మీ పూజలు మీరు చేయండి, మా హిందువుల జోలికి గనక వస్తే ఆనాటి గురువులు యుద్ధం చేసింది ఏదో ఇప్పుడు మళ్ళీ కూడా చూడాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి, బాగున్నారా? ఒక్కసారి చేతి పైకెత్తి పిడికిలి బిగించి చెప్పాలి. నేను జై భవానీ అంటాను, మీరందరూ వీర శివాజీ అన్నారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. గొంతు దించకపోనికి ఎందుకోసం అరుస్తున్నానంటే, నేను రోజు తక్కువ 70-80 వేలకు పైచీలకు ఒకరోజు ఓపిక ఉంటే 1,00,000 సార్లు నవాక్షర మంత్ర జపం చేస్తాను. శాస్త్రాల్లో ఒక మాట చెప్పారు, సాధు వాక్కు ఎప్పుడు పొళ్ళుబోదు, వ్యర్థం కాదు అని. నేను అరిసి మిమ్మల్ని ఎందుకు అర్పిస్తున్నానంటే, భావి తరాలకు ఈ దేశంలో సత్యం నిలబడాలి. కేనో సత్య, ఏది సత్యం అంటే సమస్త చరాచర జీవకోటినంతయు రక్షించున్నది సత్యం. అది నిలబడాలని చెప్పేసి అరుస్తున్నాను తప్పిస్తే పిచ్చి కుక్క గరిసిలేదు నాకు. ఈరోజు వెన్నచేడు గ్రామానికి పట్టిన దరిద్రమంతా పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ యోజన సంఘం, స్వామి వివేకానంద యోజన సంఘం వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మన సనాతన ధర్మంలో దాతని ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు, చూస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున ధనరూపేణ వస్తురూపేణ సహకరించినటువంటి దాతలకు, అలాగే విగ్రహదాతకు, అన్నదాతకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఆయన స్వామీజీ, ఆయన సన్యాసి, ఆశీర్వాదం చేస్తాడని చెప్పారు. కాబట్టి వేదిక మీద ఉపస్థితులైనటువంటి పెద్దలకు, ప్రముఖులకు, గ్రామ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలకు, వీర శౌర్య ప్రతాపమైనటువంటి సనాతన వీరులకు నా మనసు పూర్తిగా అనేక ఆశీస్సులు తెలియపరుస్తూ, అలాగే నా దేశం జోలికి, నా ధర్మం జోలికి, నా బిడ్డల జోలికి, నా తల్లుల జోలికి, నా అక్కా చెల్లెల జోలికి వచ్చిన వాడు సర్వనాశనమైపోవాలని చెప్పి కూడా శపథం చేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి షైన్ఫుల్, ద వండర్, లెజెండెడ్ చెప్పండి ఎవరు? వాస్తవం చెప్తున్నాను, నాకు వాళ్ళు వచ్చి టైగర్ రాజా సింగ్ కూడా వస్తున్నారు అంటే నేను నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే, వాస్తవంగా చాలా బిజీ షెడ్యూల్లో వాళ్ళు పర్యటిస్తున్నారు. వారిని నేను రెగ్యులర్ ఫాలో అవుతుంటాను. నాకు యాక్చువల్లీ ఈరోజు మైసూరు పోయేది ఉంది. మొన్న కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి దాన్ని క్యాన్సిల్ చేశారు. నేను ఈరోజు రావడానికి ముఖ్య కారణం టైగర్ రాజా సింగ్ గారు మాత్రమే. ఎందుకోసం వచ్చానంటే చెప్తాను. సత్యం సత్యం కలిస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు, ధర్మం ధర్మం కలిస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఒక శౌర్యం, ఒక వీరత్వం కలిస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు.
ఆత్మదర్శన సమానం కాబట్టే ఈరోజు వచ్చాను వారిని చూడడానికి. మరి ఈనాటి ఈ వేదిక పరిపూర్ణమైంది, పావనమైంది, అన్ని విధాలుగా చైతన్యమైందని చెప్పి ఆశిస్తూ ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. సమయం చాలా అయిపోయింది. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, అన్ని అంశాలను చెప్పారు, మనకు కావాల్సిందంతా చెప్పారు. చివరిగా ఉడతా భక్తిగా, ఉడత సేవగా నేను ఒక మాట చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు వెంట్రుకంతా కూడా తెలియదు, ఇంకా నేర్చుకునే దశలు ఉన్నాయి, ఇంకా ఓనమాలు కూడా నేర్వలేదు. కానీ నీ ధర్మం, నా ధర్మం, మన ధర్మం భూమి బద్దలై బ్రహ్మాండమే బద్దలైపోయే వరకు మానవుని యొక్క విజ్ఞాన వికాసానికి ఏం అవసరమో అవన్నీ ఇచ్చిపోయిన లక్షల సంవత్సరాల క్రితమే. అన్నీ ఉన్నాక కూడా మన దేశం 1800 సంవత్సరాలు బానిసత్వం లోపలికి ఎందుకు పోయింది? ఇది ప్రశ్న. సమాధానం ఏంటో తెలుసా? మనమే. కారణం ఏంటో తెలుసా? మనలో ఐక్యమత్యం లేకపోవడం. ఎలా? చూడండి, మీరు ఒక విధర్మీయుడితో గనక స్నేహం చేస్తే, వానితో సాంగత్యం చేస్తే, ఎంతసేపు ఉన్నా వాని ఉద్దేశం ఒకటే, నేనే బతకాలి, నేను మాత్రమే ఉండాలి, నా దేవుడే సత్యం, నా బుక్కే సత్యం, మీరంతా పనికిరాని కొడుకులని వాడు డిసైడ్ అయిపోయాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? పెద్దమని చెప్పాడు, మన హిందువులతోనే కొనండి, మన హిందువులతోనే వ్యాపారాలు చెయ్యండి అని ఎందుకోసం చెప్పాడంటే, అందులో స్వార్థం లేదు. వాళ్ళని బతకకూడదు అని చెప్పేటంత దుర్మార్గులం, దౌర్భాగ్యులమేం కాదు. జీవో జీవస్య జీవనం అని చెప్పి మన రక్తంలోనే ఉన్నది ఆ గుణం. ఎందుకోసం చెప్తున్నామంటే, మీరు చేసిన వ్యాపారాల వలన వాడు గడిచిన సొమ్మంతా తీసుకుపోయి మక్కా మదీనాలో గుమ్మరిచ్చొస్తాడు. అదే ఒక క్రైస్తవుడైతే వాడు తీసుకుపోయి జెరూసలంలో గుమ్మరిచ్చొస్తాడు. నీ జాతి వాడితో, ఈ దేశం వాడితో, నీ బిడ్డతో వ్యాపారం చేస్తే వాడు తిరుమల కన్నా పోయి పోసి వస్తాడు, లేదంటే శ్రీశైలం అన్న పోయి పోసి వస్తాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ మధ్యలో మన తెలుగు రాష్ట్రాలకు పెద్ద గజ్జె అంటుకున్నది తెగులు. నిన్న ఒక సభ పెట్టిండ్రు ఆంధ్రలో, దళిత క్రైస్తవులు అంటే ఇదో పెద్ద పదం. ఏ మహానుభావుడు తీసుకొచ్చిండో దళిత క్రైస్తవం. ఒరేయ్, దళిత అంటే అర్థం ఏంటో తెలుసా? మాదిగ కులానికి పరమార్థం ఉన్నది, మాల కులానికి పరమార్థం ఉన్నది, దాసరి కులానికి పరమార్థం ఉన్నది. ఆ మూలాలన్నీ కూడా సనాతన ధర్మంతో పెనవేసుకొని ఉన్నాయి. ఏ విధంగా నీ క్రైస్తవుడు దళితుడు అయ్యిండ్రా? మతం మారడానికి కారణమేంది? మారిన తర్వాత ఈ హక్కులు ఎలా వస్తాయి నీకు? ఇది పెద్ద కుట్ర. ఎందుకో తెలుసా? క్రైస్తవులనంతా తీసుకొచ్చి ఎస్సీ హోదాలో కలిపిండ్రు, ముస్లిమ్స్నంతా తీసుకొచ్చి బీసీ హోదాలో కలిపిండ్రు. మనమంతా మన్ను బుక్కి సావాలంట భావి తరాలలో, మన పిల్లలు, మన మనవగలందరూ కూడా. ఇది చాలా పెద్ద కుట్ర. వాళ్ళకి ఇచ్చే రాయితీల వల్ల వాళ్ళు ఏం చేస్తారు? భరతమాతకు చేయగొట్టమంటే కొట్టరు, ఈ దేశాన్ని గౌరవించమంటే గౌరవించరు, సర్వోన్నతమైన న్యాయస్థానాన్ని గౌరవించరు. మళ్ళీ వాళ్ళకు రాజ్యాంగ విలువలు బాగా తెలుసుకోండి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మనమందరం చేస్తున్నటువంటి పిచ్చి చేష్ట ఏంటో తెలుసా? కులం 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 అని పిచ్చి కుక్కల్లాగా కొట్టుకొని వస్తున్న. ఒరే నాయనా, మొన్న పెహల్గావ్లో వచ్చినోడు కులం అడగలేదు, నీ గోత్రం అడిగిలేడు, నీ ప్రాంతం అడిగిలేడు, నీ ఏరియా అడిగిలేడు, కేవలం పాయింట్ ఇప్పి చూసి. ఎందుకో తెలుసా? వానికి కావాల్సింది ఒక్కటే, నేనే ఉండాలి, నేనే బ్రతకాలి, నాదే నడవాలనే పిచ్చితనం వాళ్ళలో ఉంది. కాబట్టి వాడు చూడవలసింది చూసిండు, కాల్చవలసిన పద్ధతిలో కాల్చిపోయిండు. మళ్ళీ నీకేం పిచ్చెక్కిందిరా నాయన, కులం కులం అని పెట్టుకున్నావు? ఒకవేళ ధర్మమీమాంస సూత్రం ప్రకారంగా ఆధ్యాత్మికంగా ఎవరికన్నా ఉన్నతి ఉంటే కులమనే తత్వంతో ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని సమున్నతమైన స్థానంలో నిలబెట్టవచ్చు అన్న వాళ్ళు ఎవరన్నా వస్తే ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి, చూద్దాం. ఇదంతా కేవలం ఒకే ఒక్కరి లబ్ధి కోసం మనల్ని పావుకోలం చేసి ఆట ఆడుతున్నారు. కాబట్టి ఈ కులాల చిచ్చు మనకొద్దు.
ఈ ప్రాంతాల చిచ్చు కూడా మనకొద్దు. ఈ మధ్యలో పెద్ద మనుషులు అంటున్నారు ఆంధ్ర గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. అబ్బో, అదే నోటితోటి రోహింగ్యా గో బ్యాక్ అంటే ఏమైంది? ఎందుకంటలేరు? అరే, ఇడు మన ఆంధ్రోడైతే ఏమైంది? తిరుపతి ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. శ్రీశైలం ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. ఆ దేవాలయం నుంచి వచ్చే రాయితీలని మనం తింటున్నాం. మనం 10 రూపాయలు తీసుకుపోయి ఆ దేవుని కాడ వేస్తే ఆ దేవునికి వేసిన ఉండి డబ్బులతోటి మనల్ని బ్రతుకుతున్నాం. ఈ రోహింగ్యా కానీ బతికిస్తే వాడు ఏ దేశంలో పడేసి వస్తాడు? ఏ దేశానికి చేయగొడతాడు? ఇటువంటివన్నీ చాలా కాలం నుంచి మనం పెట్టి పోషిస్తున్నాం. ఈ మధ్యలో ఒక విచిత్రకరమైనటువంటి సంఘటన ఏంటంటే, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం నేను వాడుకొని నా స్వార్థం కోసం వాడుకోలేదు, లోక కళ్యాణం కోసం వాడుకున్నాను. నేను చెప్పాను, చూడు, మానవ జీవితంలో ఏ బానిసత్వం ఉన్న పోతుంది, కానీ ధర్మ బానిసత్వం పోదు, దైవ బానిసత్వం పోదు. నీ వంశంని సర్వనాశనం చేస్తుంది. కాబట్టి మనది కాని దాన్ని మీరు పెంచి పోషిస్తున్నారు, వాటి జోలికి పోకండి. ఎలా? మొన్న కొంతమంది ఈ వీడియో పరాశ్రీ స్వామికి చేరాలని చెప్పి ఎగిరెగిరి తప్పెడ కొడతారు, అలయాడుకుంటా పీర్ల పనుగా కాడ ఎగిరెగిరి తప్పటి కొడతారు. ఎవరితోనో తప్పెట్టు కొడుతుండవు, ఎవరితోనో పోయి ఆడుతుండవు, నువ్వు ఎవరికి చూపెట్టని ఇంకా తప్పెడ కొడుతుండవు. ఇలాగే గనక కొనసాగితే రేపు నీవేడ తప్పెట కొట్టాలడ తప్పెట కొడుకున్న పొద్దు నీకు వస్తుంది. నీ తల్లితోటో నీ చెల్లితోటో బాగా గుర్తు పెట్టుకో. జరగలేదా? కళ్ళ ముందలే జరుగుతున్నాయి కదా. ఒకే ఒక్క మాట ఈరోజు వెన్నచేడు వేదికగా నేను చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకోండి. మనం మనలా ఉంటే, మన అస్తిత్వం మనం తెలుసుకుంటే, మనదైన దాన్ని మనం గుర్తుంచుకుంటే, శత్రువుతో మనం యుద్ధం చెయ్యక్కర్లా. వానికి వాడే ఉరేసుకొని చచ్చిపోతాడు రోడ్ల మీద. మన దాన్ని మనం తెలుసుకోవాలి, మన దేవుళ్ళను మనం పూజించుకోవాలి, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, మనదైన అస్తిత్వం పైన మనం బ్రతకాలే తప్ప బానిసత్వంతో బ్రతికిన నాడు ప్రపంచ పటంలో నీ అస్తిత్వం లేకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ కొన్ని దేశాల లోపల, మన పొరుగు దేశాల లోపల మన వాళ్ళు లేరు. ఎక్కడ పోయిరి? భూదేవి మింగేనా? ఆకాశం ఎత్తుకపోయినా? చూడండి, మొన్నటికి మొన్న మొహరం వేడుకల సందర్భంగా ముంబైలో 15,000 మందిని మన హిందువులను హతమార్చడానికి క్యాప్సూల్స్ తయారు చేసిందంట ఒకడు. ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్న వీడియోలు. నిన్నటికి నిన్న రాజస్థాన్లో కొంతమందిని పట్టుకున్నారు, ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసే వాళ్ళని. ఇటువంటి వాళ్ళను మీరు పెంచి పోషిస్తున్నది? ఇటువంటి వాళ్ళతోన మీరు స్నేహం చేస్తున్నది? చేస్తే పర్వాలే. ఒకటే విషయం తెలుసుకోండి, నీ జీవితంలో, నీ ఇంటి ముందల, నీ వాడలో, నీ ప్రాంతంలో, నీ పార్టీలో మల్లె చెట్టును పెంచి పోషించు, కానీ ముళ్ళ చెట్టును పెంచి పోషించొద్దు. ఎన్నటికైనా అది నీ కుచ్చక తప్పదు. ఇది సమగ్రవంతమైనటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి విషయం. ఈనాడు టైగర్ రాజాసింగ్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మా కోసం మేము మాట్లాడతలేమండి. మేము బ్రతకదలిస్తే అన్ని విధాలుగా బ్రతకొచ్చు. వారు శాసనసభ్యులు, వాళ్ళ భార్య పిల్లల కోసం వాళ్ళు ఈజీగా బతకొచ్చు, అందరు ఎమ్మెల్యేల లాగా. ఈనాడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాన్ని పన్నం పెట్టి మీకోసం మాట్లాడుతున్నాడు, కూదబెట్టి. ఏమవసరం? నేను ఒక సన్యాసిని, నాకా పెళ్ళం పిల్లలు లేరు. ఎవడనొచ్చి దాడి చేసినా కాల్చినా పెద్ద భయం లేదు. ఏక్ నిరంజన్. నేను మాట్లాడితే పెద్ద తప్పు లేదు, మాట్లాడవచ్చు, ఏం బెగ్గదే మాట్లాడవచ్చు. నేనేమన్నా అయితే నా పెళ్ళం ఏడుస్తుందే, నా పిల్లలు ఏడుస్తారా? మొగుడా ఇంకా ఇంటికి రాకపోతే నా పెళ్ళం అంటదే, అప్ప ఇంటికి రాకపోతే నా పిల్లలు ఏడుస్తారా? కానీ అన్ని బాధ్యతలు, అన్ని ధర్మాలు ఉన్న మీకోసం నిర్భయంగా ఒక వీరుల్లా మాట్లాడుతున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకోసం చెప్తున్నారు. మిమ్మల్ని ఏం కత్తిబట్టి యుద్ధం చేయమనట్లేదు, మిమ్మల్ని ఎవరితోనో పోరాటం చేయమనట్లేదు, మత విద్వేషాలు రెచ్చగొట్టమని కూడా చెప్పట్లేదు. మీ హద్దుల్లో మీరు ఉండండి, మీ వాళ్ళతో మీరు బ్రతకండి, మీ వాళ్ళను చేరదీయండి, మీ వాళ్ళతోనే కొనండి, మీ వాళ్ళతోనే వ్యాపారాలు చేయండి, మీ వాళ్ళనే కలుపుకోండి. ఎందుకోసం అంటే వాని బ్రతికిస్తే వాడు తీసుకుపోయి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో డబ్బులు వేస్తాడు. ఈయన బతికించినామంటే తీసుకుపోయి
ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం అంతా అక్కడిదే కదా, ఇక్కడిది కాదు కదా. ఈ విషయాన్ని మంచిగా అర్థం చేసుకున్న నాడు మరొకసారి గర్వంగా భరతమాత ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైన ధర్మంలో ఉండేటటువంటి మాలాంటి సాధువులు కూడా గర్వంగా తలెత్తుకొని మీకోసం మాట్లాడడానికి ముందుకొస్తారు. లేకపోతే గతంలో జరిగినటువంటి పరిణామాలు మళ్ళీ కూడా జరగవచ్చు. ఈ మధ్యలో ఒకడు అంటాడు, ఈ దేశం మాది, ఈ దేశం మాది, ఈ దేశం మాది అంటాడు. ఒరే నాయనా, ఈ దేశం నీది అనడానికి సూది మొన మోపెటంత ప్రమాణం కూడా నీకు లేదు, వెంట్రుక ప్రమాణం అంతా కూడా నీకు లేదు. ఈ దేశంలో లక్షల సంవత్సరాల క్రితమే మానవుడు ఊహించలేనప్పుడే సతీదేవి యొక్క శరీర భాగాలు పడిన శక్తిపీఠాలున్న దేశం ఇది. ప్రమాణాలు మేము చూపిస్తాం. ప్రధాన శక్తిపీఠాలు 18, ఉపశక్తి పీఠాలు 52, ఉపశక్తి పీఠాలు 108. ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడలో మా దేవతల యొక్క చరిత్రలు, మూలాలు, అస్తిత్వాలు మేము చూపిస్తాం విత్ ప్రూఫ్స్. ఈ దేశంలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఈ దేశంలో శక్తిపీఠాలు ఉన్నాయి. ఇంకొకడు అంటాడు, మన కోసం రక్తంగా అరిసిండు, రక్తంగా అరిసిండు, రక్తంగా అరిసిండని. ఏడ రక్తంగా అరిసిండు ఆడబోయి మొరపెట్టుకో. ఈ దేశంలో మా యోగులు జీవ సమాధి అయిండ్రు, సజీవ సమాధి అయిండ్రు. ఇక్కడ ఈ దేశం మాది, ఈ దేశం హిందువులది. ఇంకా చాలామంది అంటుంటారు, నిన్నొకడు అంటాడు సోషల్ మీడియాలో, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేటటువంటి ఏదో ఒక భూతుపతం వాడిండు వాడు. ఒరే బాబు, ఇది హిందూ దేశమేరే నాయనా, బొడ్డుగోసి నువ్వేం పేరు పెట్టక్కర్లా. చాలా సందర్భాల్లో చెప్పాం, మీరు అనుకుంటున్నారు ఇది లౌకిక దేశమని, మీరు భ్రమపడుతున్నారు ఈ దేశం మాదని. బాగా గుర్తుపెట్టుకోండి, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానానికి మాలాంటి సాధువులు ఆల్రెడీ లేఖ రాశారు. ఆర్కలాజికల్ సర్వే ప్రకారంగా, ధర్మశాస్త్రాల ప్రకారంగా, పురాణాల ప్రకారంగా, అన్ని దైవీ గ్రంథాల ప్రకారంగా, అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా పర్వాలేదు, ఈ దేశం ఎవరిది అనడానికి మీకే వదిలేస్తున్నాం, నిర్ణయం చేసి చూపెట్టండి అని చెప్పి 2014లోనే సాధు సంతుల మందరం లేఖలు రాశాం. త్వరలో అది జరుగుతుంది, త్వరలో అది జరిగి తీరుతుంది. అలాగే మన హిందువుల్లోనే మన పెద్ద మనుషులందరూ మాలాంటి సాధువులు అంటారు, ఏమయ్యా నీవేమో స్వామీజీ లాక్కున్నావు, జట కట్టుకున్నావు, రుద్రాక్షలు వేసుకున్నావు, మాట్లాడితేనేమో ఒక పౌరుషంతోనే మాట్లాడతావు అంటారు. మళ్ళీ మాట్లాడకుంటే ఏం చేయాలి? ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాళ్ళా, జపమాల పట్టుకొని తిప్పుకుంటూ కూర్చున్నాళ్ళా? చేద్దాం. నేను రోజు చేస్తా, త్రిసంధ్యలు చేస్తా, ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఎక్కడ ప్రోగ్రాం లేకుంటే డే మొత్తం చేస్తా. జపం చేయొద్దని ఎవడు చెప్పిండు? ఎప్పుడు కళ్ళు మూసుకొని శాంతి పాఠాలు వాడాలంటే, క్రూర మృగాలు గ్రామాల్లోకి రానప్పుడు నీవు తలుపులు తెరుచుకొని కూడా ఆరాం జపం చేసుకో. నరరూప రాక్షసులు తిరగబడుతున్నప్పుడు, నరరూప రాక్షసులు తిరుగుతున్నప్పుడు జపమాల పట్టుకొని జపం చేసుకుంటే ఏం జరుగుతుంది? ఓడొచ్చి వేసిపోతాడు. అప్పుడు ఎవరికి చేస్తావు జపం? ఏడ తిప్పుతావు జపమాలలు? జరగలేదా భారతదేశంలో? ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. శాంతి పాఠాలు నీవు వాడతావు, ఎవరి పేరు చెప్పుకొని? శివుని పేరు చెప్పుకొని, రాముని పేరు చెప్పుకొని జపం చేస్తావు, హరే రామ హరే కృష్ణ అని. ఏ రామునైతే నువ్వు కొలుస్తున్నావో ఆ రాముని చేతిలో కోదండం ఎందుకున్నది? ఆయన కూడా జపమాల పట్టొచ్చు కదా. నువ్వు శివుని పేరు మీద జపం చేస్తావు, ఆ శివుని చేతిలో త్రిశూలం ఎందుకుంది? అమ్మవారి పూజలు చేస్తావు, అమ్మవారి చేతిలో 32 రకాల ఆయుధాలు ఎందుకున్నాయి? దేవుడు తలుచుకుంటే ఇట్లంటే మాయమైపోదా? దేవుడు తలుచుకుంటే శాంతిని తీసుకురాలేడా? ఆఖరికి యావత్ అఖండ మండలాకార స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుని చేతిలో కూడా ఆయుధాలు ఉన్నాయి. ఒక్కసారి అర్థం చేసుకోండి. శాంతి అవసరం, సామరస్యం అవసరం. ఎప్పుడు? వెనకటికి కుందేలు పోయి లేడీతో అన్నదంట, ఏమే కళ్ళు మూసుకొని మేతాడుతున్నావా, కళ్ళు తెరుచుకొని మేతాడుతున్నావా అని అన్నదంట. అప్పుడు లేడీ అన్నదంట, ఈ వనంలో సింహాలు ఉన్నాయా? ఈ వనంలో గుంట నక్కలు ఉన్నాయా? ఈ వనంలో పులులు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు అడిగినావు? ఏ చాటు నుంటో ఏ పొద నుంటో వచ్చి మన ప్రాణాన్ని లేపకపోయేటప్పుడు కళ్ళు మూసుకొని ఎలా మేతాడమంటివని అడిగిందంట లేడీ. ప్రస్తుత సమాజం అలాగే ఉన్నది. నిన్న ఒక వార్త వచ్చింది. గుజరాత్లో ఒక అమ్మాయి, 13 ఏళ్ల పాప, 30 మంది కామాంధులు. ఇంకెక్కడ నువ్వు కళ్ళు మూసుకొని జపం చేయమంటావు? ఇంకెక్కడ శాంతి పాఠాలు వాడమంటావు? చూడండి, మిమ్మల్ని ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయమని చెప్పట్లా.
కానీ ఒకటి చేయండి, సంఘటితం, ఐక్యమత్యం. ఎలా? మన వాళ్ళని చేరదీయండి, మన దేవుళ్ళను పూజించుకోండి, మన గురువులను పూజించుకోండి, మన గుళ్ళు గోపురాలకు వెళ్ళండి. నీ ఎంకల కష్టం మన దేవుళ్ళ పాదాల కాడ ఓసిరండి. ఎల్లమ్మ తల్లికి పోండి, పోషమ్మ తల్లికి పోండి, తిరుపతికి పోండి. మనది కాని పంచాయతీలు మీకెందుకు? మీకేం అవసరం? దాని ద్వారా ఈ దేశం మళ్ళొక 100-200 సంవత్సరాలు వెనక్కిపోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏ ఒక్కరు కూడా వెన్నచేడు ప్రాంతంగా ఈ వేదిక మూలకంగా నేను చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ వాళ్ళకందరికీ చెప్పండి, ఫలానా ఊరిలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహావిష్కరణకు ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన బాల బ్రహ్మచారి, ఆయన ఆత్మజ్ఞానం పొందినటువంటి ఆత్మ సన్యాసి, దండ సన్యాసి కాదు. ఆయన ఒక మాట చెప్పిండు, ఏంటో తెలుసా? పీర్ల పండుగ ఎవరు చేయకూడదంట. ఇంకొక మాట కూడా చెప్పురి, బొందాలకు దర్గాలకు ఎవడు ఉరుసులు చేయకూడదంట, కందులు చేయకూడదంట. ఈ మాట గట్టిగా చెప్పండి. ఎందుకోసం చెప్తున్నాను ఈ మాట అంటే, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజించుకోకో, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు గౌరవించుకోకో. నీకు దేవుళ్ళు లేరా? నీ ధర్మంలో దేవుళ్లకు కొదవ ఉందా? నీ ధర్మం గొడ్డు అయిందా? ఏం చూసిపోతున్నావు? పోవడం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మీ దేవుళ్ళతోన పస లేదు, మీ దేవుళ్ళతోన దమ్ము లేదు, అందుకే పిచ్చి కుక్కల్లాగా బానిసలై మా కాళ్ళ మీద పడి మా పాదాలు నాకుతున్నారు, మీ హిందువులను ఉమ్మిస్తున్నారు మీ మొక్కల మీద. అయితే మీరేం చేస్తున్నారు తెలుసా? సరే, ఆపత వచ్చిందనో రోగం వచ్చిందని పోతున్నారు. తరతరాల వారసత్వంగా తపస్సులు ధారబోసినటువంటి అసంఖ్యమైనటువంటి ఋషిగణాన్ని, యోగిగణాన్ని, సిద్ధపురుషులను, మఠాధిపతులను, పీఠాధిపతులను, గురువులను అందరినీ ఎడమకాలుతో తన్నిపోతున్నారు. మీరందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఏమి తక్క చేసిండ్రు మీకు గురువులు? ఏమి ఇవ్వలేదు మీకు. మీకు కోసుక తినే దేవుళ్ళు కావాలన్నా ఎంతమంది ఉన్నారు? కోసుక తిను. ఏ దేవతకు కోస్తావు కొయ్, ఎన్ని ఆటలు కోస్తావు కొయ్, ఎంత కళ్ళు దాతావో కొయ్, తాగు. ఒకవేళ నీకు జపం చేసుకొని శాంతిగా సాత్వికంగా పూజ చేసుకోవాలా ఎంతమంది కావాలి? ఏ పద్ధతిలో పూజించుకోవాలంటే నీకు దేవతలు ఉన్నారు. ఎందుకు పోతున్నారు చెప్పండి? ఏమి కాలేదు చెప్పండి, ఏమి దొరికిందో అది కూడా చెప్పండి. పోనీ వాళ్ళ ధర్మంలో ఎవడన్నా వచ్చి మన దేవుళ్ళ కనీసం దండమన్న పెడతాడా? వాళ్ళు అంటున్నారయ్యా, మీ హిందువులు ఒక వ్యంగ్యమైనటువంటి పదం వాడిన ఒక మౌలా చెప్పడానికి సిగ్గైతుంది నాకు. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ ధర్మం లేదన్న కొదవ ఉంటే, నీ దేవతలతోన నీకేమైనా జరగకపోతే మాట్లాడండి, మేము మాట్లాడతాం దాని మీద. ఎవరు వచ్చి మాట్లాడతారో చూద్దాం. చూడండి, ప్రపంచానికి సిద్ధత్వం అంటే ఏంటో నేర్పినవాడు మనవాడు. అందుకే మొన్న లండన్లో ఎవరి విగ్రహం పెట్టారు? అంతకుముందు ఆస్ట్రేలియాలో పెట్టారు. ఎవరి విగ్రహం పెట్టారు? కాంస్య విగ్రహం. మన ఋషులది పెట్టిండ్రయ్యా, ఒక ముల్లాది పెట్టలేదు, ఒక పాస్టర్ది పెట్టలేదు. వాళ్ళది పెట్టవచ్చు కదా, మన గురువుది ఎందుకు పెట్టిండ్రు? ఈనాడు ప్రపంచ దేశాలలో ప్రతి ఎయిర్ ఫోర్స్ దగ్గర హనుమంతుని ఫోటో ఉంటుంది, హనుమంతుని విగ్రహం ఉంటుంది. వాళ్ళ దేవుళ్ళది పెట్టవచ్చు కదా, మన దేవుళ్ళది ఎందుకు పెట్టుకున్నారు? నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మన వాళ్ళకు తిక్కుంది లెక్కుంది. ఎంతసేపు ఉన్న మనోళ్ళు పొరుగింటి పుల్ల కూర రుచి, అవతలోడు వచ్చి చెప్తేనే మనోళ్ళు వింటారు, మన వాళ్ళు చెప్తే వినరు. అందుకే రోజు మేము తపస్సులో ఒక మాట చెప్తున్నాం, అమ్మా జగజ్జనని, ఈ మూర్ఖులు వినరు, ఈ అజ్ఞానులు వినరు. అందుకే నీవు బయటి దేశాలను మార్చుకుంటారా అని చెప్పగా ప్రపంచ దేశాలను ఇప్పుడు మన పాదాల మీద పడుతున్నాయి, మన దేవుళ్ళను గొలుచుకుంటున్నారు, అనునిత్యం మన పూజలు చేస్తున్నారు. చిట్ట చివరి ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టికి అధిపతి బ్రహ్మ కాబట్టి ఈ యొక్క మొత్తం విశ్వంనంతా కలిపి బ్రహ్మాండం అన్నారు. ఎందుకంటే బ్రహ్మ చేత సృజింపబడినటువంటి సృష్టి కాబట్టి. అంతేగాని అల్లా అండం, యేసు అండం అని అనలేరు నాయన, బాగా గుర్తుపెట్టుకోండి. ఎటు చూసుకున్నా మనమే ఉన్నామయ్యా. ఎట్టు చూసుకున్నా ప్రపంచంలో సూది మన మోపేటంత స్థానం కూడా లేకుండా మన వాళ్ళు ఆక్రమించేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారో తెలుసా? బతుక్కోకపో, బతకండి అని చెప్పారు. ఇప్పటికి చెప్తున్నా, దుబాయ్లో మన వాళ్ళు చాలామంది బ్రతుకుతున్నారు, అమెరికాలో మన వాళ్ళు చాలామంది బ్రతుకుతున్నారు, ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో మన వాళ్ళు ఉన్నారు, మన ఇండియన్స్ ఉన్నారు.
మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వెళ్ళి మన వాళ్ళు అక్కడ బ్రతుకుతున్నారు. కానీ మన జెండాలు వాతి రాజకీయం చేయట్లా, మత విద్వేషాలు రెచ్చగొట్టట్లా, చల్లగా బతుకుతున్నారు. మన ఇంటికి మన వాళ్ళు వస్తున్నారు. కానీ ఇక్కడ బ్రతకనిచ్చిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు ఇప్పుడు మనకు మేకై కూస్తున్నాడు. వాడు ఏమంటాడు? ఈ దేశం నాదంటాడు. ఒరేయ్, కలల పోలేలు తింటున్నావు, ఏ లెక్కలు ఈ దేశం నీదో చెప్పాలి. అక్కడ మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు అంటున్నారు ఈ దేశం మాదని. వాళ్ళకి తెలుసు మేము బతకనికి వచ్చినా, మా పని మేము చేసుకున్నా పోవాలని. నీది కూడా అదే, ఈ దేశంలో మీది కూడా అదే. ప్రపంచానికి విజ్ఞానాన్ని విద్వత్తుతో రసవత్తరంగా కలిపి బోధించినటువంటి వాడు సనాతనుడు. సనాతనుని జోలికొచ్చిన వాడు ప్రపంచ పటంలో కనబడడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారండి. మా గౌరవ రాజాసింగ్ గారు ఇప్పుడు చెప్పారు. ఏమని చెప్పారు? అరే భాయ్, కలిసిమెలిసి ఉందాం, మేము కూడా స్వాగతిస్తాం. आओ गले मिलेंगे, आओ गले लगाएंगे. పర్ కుజిలి శాస్త్రాలు చేయకండి, పుల్లలు పెట్టే పంచాయతీలు చేయకండి, బాగోదు. ఒకవేళ అటువంటి పంచాయతీలు కనుక మళ్ళీ చేస్తే, ఆనాడు కురుక్షేత్రంలో ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు అటువంటి మహా గురువులే ఆయుధాలు బట్టి యుద్ధం చేసిండ్రంట. ఊక చదివినం. పరశురాముడు ఒక మహాయోగి, ఆయన కూడా ఆయుధం బట్టి యుద్ధం చేసిండంట. ఇప్పుడు గనక అటువంటి పిచ్చి పిచ్చి పంచాయతీలు గనక చేస్తే మీ హద్దులో మీరు ఉండండి, మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, రాజ్యాంగాన్ని గౌరవించుకోండి, మీ పూజలు మీరు చేయండి. మా హిందువుల జోలికి గనక వస్తే ఆనాటి గురువులు యుద్ధం చేసింది ఏదో ఇప్పుడు మళ్ళీ కూడా చూడాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అర్థమైపోయింది, మీరు చెయ్యరు, నాకు అర్థమైపోయింది. నేను అదే చేస్తున్నా. రోజు అమ్మవారికి చెప్తున్నా, అమ్మ దినంగా నాకు వస్తే ఆ దినం రాదు. అటువంటి దినం వస్తే మా తపస్సులు ఎందుకు? ఆ దినం మళ్ళీ రాదు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రపంచంలో ఒకరినొకరు గౌరవించుకొని బ్రతకాల్సింది పోయి పిచ్చి కుక్కల్లాగా బాంబులు వేసుకుంటే ఈ టెక్నాలజీ ఎందుకు, ఈ చదువు ఎందుకు, ఈ పిహెచ్డీలు ఎందుకు, ఈ చదువులు ఎందుకు? అసలు మనకన్నా మూగ జీవులు నయం. ఆ దినం రాదు, కొట్టుక సచ్చే దినం రాదు. ఒకవేళ వస్తే బాగా గుర్తుపెట్టుకోండి, స్వామీజీలు శాంతి పాఠాలు వల్ల వేస్తారనుకుంటున్నారేమో. ఇంతకుముందే చెప్పాను, వాక్కులోనే ధనుర్వేదం ప్రసరించగలదు. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ వేదికకు ఇంతసేపు సమయం ఇచ్చిన మీ అందరికీ, సమయం అంటే కాలం కదా, కాలం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ ఈ కాలం అంతర్భూతంగా ఉండేటటువంటి శక్తి అంతా మీకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ, మీరందరూ పిల్ల పాపలతో చల్లగా ఉండి, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మంచిగా నడిచి, అలాగే మీ భూములు, మీ ఆస్తులు, చిరాస్తులు, చెరాస్తులు, మీ బంగారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా మంచిగా ఉండి 3 పువ్వులు 6 కాయలై, మీకు ఇదే కదా కావాల్సింది, 3 పువ్వులు 6 కాయలై మీరందరూ చల్లగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి గట్టిగా పిడికిలి బిగించి చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్.